కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోందని బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జిని ఖండిస్తూ ధర్నా చేపట్టిన రాహుల్ గాంధీపై కేంద్రం వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో లోక్ భవన్ కు పిలుపునివ్వగా పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి నాంపల్లి ఠాణాకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల అందిస్తారు. నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతలందరినీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈవేళ నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకొని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులందరినీ కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ర్యాలీ ఎందుకు చేశారు, ఏంటి అసలు దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపునిచ్చింది? ఇది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గొంతు నలిమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నెల రోజులుగా నీటిలో జరిగిన అంశం మీద అవకతవకల మీద న్యాయ విచారణ జరపాలని, తక్షణమే ధర్మేందర్ ప్రధాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఒకవైపు విద్యార్థులు, ఒకవైపు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏలు చెట్టు చాతినా కూడా మోడీ పలకలే, నిద్రమత్తులో ఉన్నాడు. అందుకే నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి బాధ్యతగా మోడీ ఇంటికెళ్లి తలుపులు తట్టి మీరు స్పందించాలి, మీరు నిద్ర లేవాలి. 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. దాంట్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయినారు. వారి కుటుంబాల పరిస్థితి ఏంది, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా గ్యారెంటీ ఏమిటి, ఇవన్నీ అడుగుతూ నిన్న ప్రధానమంత్రి ఇంటి దర్వాజా తడితే కూడా పలకకుండా పోలీసులను ప్రయోగించి ప్రియాంక గాంధీ గారిని ఒక మహిళను చూడకుండా, ఖర్గే గారు ఒక పెద్ద ఆ వయసులో పెద్ద చూడకుండా ఏ రకంగా వివరించినారు? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం. రాజ్యాంగానికి తూట్టుపొడుస్తూ ప్రజాస్వామ్యం నుంచి డివేటర్తో పోతున్న ఈ తరుణంలో దేశ ప్రజలకు తెలవాలి, మోడీ ప్రభుత్వాన్ని కనువిప్పు కావాలని మేము ఇవాళ పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో రాజ్భవన్కి వెళ్లి కేంద్రానికి ప్రతినిధిని గవర్నర్ కలుస్తామంటే మాకు కలిసే అవకాశం ఇవ్వలే. వారి ఆదేశాల మేరకు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇది ఒక వైపు. ఇంకొక వైపు బీజేపీ గుండాయిజం చేస్తా ఉంది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు, అక్కడికి వచ్చారు, అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చేసి కాంగ్రెస్ భవనం మీద, గాంధీ భవనం మీద దాడి చేయడము, ఫ్లెక్సీలు చించడము, అక్కడ మళ్ళీ మీ వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ ఆఫీస్ మీదకి పోవడం, ఇవన్నీ చూస్తా అంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకు రెచ్చగొట్టాలి? ఇలా ఒక ప్రధాన సమస్య, దేశమంతా కూడా బాధతో ఉన్నట్టు సమస్య మీద మేము స్పందించి రాజ్భవన్కి వెళ్తే మీరు మా ఆఫీసుల మీద దాడి చేయడం ఏంటి? అంటే ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్పదలుచుకున్నారు? గుండాయిజం చేస్తామని. మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మేము పద్ధతి ప్రకారం మీకు విన్నవించడానికి వస్తే మీరు మా ఆఫీసుల మీద ప్రతి దాడులు చేయడం అంటే దేనికి సంకేతం? ఇది ఏ రకంగా వివరిస్తా ఉన్నారు? అంటే ఈ దేశంలో ప్రతిపక్ష నాయకులు సామాన్య యొక్క గోడును వినిపించే అవకాశం లేదా, హక్కు లేదా? రాహుల్ గాంధీ గారు ఇలా పేదల గొంతు అయినా, పేద ప్రజలు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడే వ్యక్తి అయినా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారికి కూడా అర్హత లేకుండా చేస్తా ఉన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి దూరంగా వెళుతూ ఉన్నాము. ఇది మంచి పరిణామం కాదు. ఇప్పటికైనా మోడీ కళ్ళు తెరుచుకొని నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి. చనిపోయిన నీటి విద్యార్థులకు తల్లిదండ్రులు ఆదుకోవాలి, కుటుంబాలను ఆదుకోవాలి. ధర్మేందర్ ప్రధాన్ తక్షణమే బర్తరఫ్ చేయాలి, న్యాయ విచారణ జరపాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలి. కరీంనగర్లో మీ బండి సంజయ్ ఇంటి మీదకి మీ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా పోయారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే ఇళ్ల మీదకి దాడులు చేసేదానికి పోవడం అంటే ఇది ఎలాంటి సంకేతాన్ని జనాలు తీసుకుంటారు? బండి సంజయ్ గారు మాటలతో రెచ్చగొడతారు. వారి ప్రసంగాలు, వారి మాటలన్నీ రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. అందుకే మా వారు నిరసన తెలపడానికి పోయారు. నిరసన తెలిపే హక్కు లేకుండా పోలీసులు దాడి చేశారు. ఇది 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 ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మీరు అధికారంలో ఉన్నారు, పోలీసులు మీ మీద దాడి చేస్తారని చెప్తున్నారు. ఇట్లా పోలీసులు అరెస్ట్ చేశారు, దాడి చేయడం చెప్పట్లే. అక్కడ కూడా పోలీసులు శాంతి భద్రత కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ బండి సంజయ్ గారి మాటలు ఏ రకంగా ఉంటే మనందరికీ తెలుసు. ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో మేము రాజ్భవన్ పోదలుచుకున్నాం, మాకు అవకాశమే అరెస్ట్ చేశారు, ఓకే. కానీ మా పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం అనేది మంచిది కాదు. సార్ మీకు చెప్పండి, అసలు ఏంటి డిమాండ్? మీ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారిని క్షమాపణ కోరాలి. డెమోక్రటికల్లీ నిరసన తెలుపుతున్నారు. వారిపైన పోలీస్ని ఏదైతే జులుం చేసినారో డెఫినెట్లీ వారికి క్షమాపణ చెప్పేది అవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిన్న ఏదైతే ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు మిగిలిన ప్రతిపక్షాలను అరెస్ట్ చేశారు, దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఇక్కడ కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు లోక్ భవన్ దగ్గర అడ్డుకుని
వాళ్ళందరినీ కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఈ సందర్భంగా అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ పార్టీ కార్యాలయాలపైన దాడులు చేసుకోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. నిరసన వ్యక్తం చేయడం అందరికీ కూడా హక్కు ఉన్నది, కానీ పెద్ద దాడులు కరెక్ట్ కాదని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచిస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.